వీడైతే చాలా రోజు నుంచి అయితే రమ్మంటున్నాడు. ప్రకాష్ బ్రో అయితే నా బండిని తీస్తున్నాడు బయటికి. పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రకాష్ బ్రో ఉన్నాడు మనతో. చెట్లు క్రొటాన్సా. మా ప్రకాష్ బ్రో అయితే పిల్లకాయలకు తీసుకెళ్తున్నాడు. పిల్లకాయలు అంటే బాగుంటుందంట, ఇక్కడ ఫేమస్ అంట. ఈ బ్రోయే పడగొట్టేసింది. ఇక్కడ మేము ఆడిపోయి అక్కడ అది అడుగుతుంది. బాబోయ్ మామూలుగా లేదు ఈరోజు జర్నీ. పల్లెల్లో చేస్తున్నాం జర్నీ అంతా. మేము మొత్తానికి చివరి నుంచి అయితే డ్రైవింగ్ వచ్చాం. ఎక్కడ గాయస్ వెల్కమ్ టు అజిన్ షేక్ బ్లాగ్స్. గాయస్ నేను మున్నా బ్రో అయితే అంగర్ వచ్చాం. మా ప్రకాష్ బ్రోని కలవడానికి అయితే. వీడైతే చాలా రోజు నుంచి అయితే రమ్మంటున్నాడు వీళ్ళింటికి. సో ప్రజెంట్ అయితే మంగళ ఉన్నాం. ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చాం. సో ఇప్పుడైతే మా ప్రకాష్ బ్రో అయితే ఈ అంగర్ అంతా చూపిస్తారంట. సో చూసేద్దాం. బ్రో తీరా బండి తీరా. గాయస్ మా ప్రకాష్ బ్రో నా బండి తీయమంటున్నాడు. వాడికైతే రాదంట, సొల్లేస్తున్నాడు. పెద్ద పెద్ద బండి నడిపేస్తాడు వీడు. ట్రై చేయరా. నీ బండి నడుపుతావు కదా, షైన్ ఏదో ఉంది కదా, నడిపేస్తావు కదా. నడిపిది ఏదో ఒకటి నడుపుతావు కదా, పెద్ద బండిగా నడుపుతావు. ఇది నడుపు, ఇది ఈజీయే. గాయస్ ఫస్ట్ టైం అయితే మా ప్రకాష్ బ్రో అయితే నా బండిని తీస్తున్నాడు బయటికి. ఇప్పుడు ట్రై చేస్తాడు లేదు చూడాలి. చూడు అక్కడ ఎన్నో ఉంటుంది చూడు. నోట్లో గేర్లో ఉంది. సేమ్ నీ బండి అలాగా నా బండి అంతే. వెళ్ళు ఫ్రంట్కి వెళ్ళు. అరే సరిపోద్దా ముగ్గురికి. నీ మధ్యలో కూర్చుంటారు, మా వాడు బ్యాక్ కూర్చుంటాడు. బ్రో ఎక్కడికి వెళ్తాం చెప్పు. ఇప్పుడు పార్క్ దగ్గరికి వెళ్ళదు గాయస్. పార్క్ దగ్గర గాయస్ ఇప్పుడైతే మేము పార్క్ దగ్గరికి వెళ్తాం. ప్రకాష్ బ్రో అయితే తీసుకెళ్తున్నాడు పార్క్ దగ్గరికి. సో మెల్లమెల్లగా అయితే చూపిస్తాడు, ఇక్కడ ఉన్న లొకేషన్ చూపిస్తాడు మా వాడు. ట్రిపుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ పార్క్ ఉంది. ఇక్కడ మేము లోన్కి వెళ్తున్నాం. చూడండి లోన్ అయితే మీకు చూపిస్తాను. ఆ ప్రకాష్ బ్రో ఉన్నాడు మనతో. వెళ్దామా? సో గాయస్ మేమైతే ఇప్పుడు పార్క్ లోనికి వచ్చేసాం. చూడండి పార్క్ లోన్ అయితే ఈ విధంగా ఉంది. పెద్ద పార్క్ కాదు, జస్ట్ చిన్న పార్కే. ఈవినింగ్ టైం చూడడానికి బాగుంటుంది. నీకు అత్తమాన లైన్ వేసుకోవడానికి ఏంట్రా బాబు. అవసరమా బ్రో? మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు మన గురించి. గాయస్ చూడండి ఇక్కడైతే రకరకాల మొక్కలు ఉన్నాయి. చూడండి చూస్తున్నారు కదా, రెడ్ కలర్ క్రోటాన్సా. ఈ చెట్లు క్రోటాన్సా. అవన్నీ క్రోటాన్సేనా? ఈ మొక్కల వల్ల లాభం ఏంటి మనకి. చూడండి గైస్ లోన్కి వచ్చాం పార్క్ లోన్కి. సో లోన్ అయితే ఈ విధంగా ఉంది. అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇక్కడ మా వాళ్ళు కూర్చున్నారు. చూడండి గైస్ మొత్తం లోన్ అంతా ఈ విధంగా ఉంది. గైస్ చూడండి నా బైక్ దగ్గర అయితే అక్కడ కుర్రోళ్ళు గుంపు కడేశారు. ఏం చేస్తున్నారు తెలియట్లేదు అక్కడ. ఏం బ్రో సబ్స్క్రైబ్ చేయరా. తీ మండపేట బ్రో. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సబ్స్క్రైబర్కి. చెప్పండి బ్రో. నవ్వుతున్నారేంటి బ్రో? గాయస్ చూడండి గాయస్ సిగ్గుపడుతున్నారు వీళ్ళందరూ. ఇక్కడ కుర్రలందరూ సిగ్గుపడుతున్నారు మాట్లాడడానికి. వీళ్ళు నా సబ్స్క్రైబర్సే కానీ వీళ్ళు చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఆడేం గోడ దూకేస్తున్నాడు. ఏంద్రా ఏమేంద్రా ఎవరు ఎవర్రా? ఆయనకి గురించి అలా చూస్తున్నాయి బ్రో. చెప్పు బ్రో. అన్నా
రూట్ బాగుందా ఎలాగా పిల్లకాయలకి వెళ్ళిపోద్దా గాయస్ పిల్లకాయలకి వెళ్తున్నాం. మా ప్రకాష్ బాబు అయితే పిల్లకాయలకు తీసుకెళ్తున్నాడు. పిల్లకాయలు అంటే బాగుంటుందంట, ఇక్కడ ఫేమస్ అంట. ఏం బ్రో ఫేమసా? ఫేమస్ బ్రో. చూడండి ఇప్పుడు మేము పొలాల గట్టు నుంచి వెళ్తున్నాం. ఇక్కడైతే రోడ్డు కూడా చాలా గద్దగా ఉంది. పొలాలు కాడ అక్కడ ఉంటాయి గాయస్, అలాగే ఉంటుంది గాయస్, పట్టించుకోకండి, అడ్జస్ట్ అవుతారు. రాకుండా చూసుకోండి ఫస్ట్. ఈ పాము పాము ఏం రాదు guys. అంతే. కానీ ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్, చాలా డేంజర్ రూట్ ఇది. అమ్మ తినమ్మా, అయ్యో బాబు రే ఏంటి బత్తాయో గాయస్ ఎదరు తోలినడుగు తోలు తీరిపోతుంది గాయస్. చూసారా గైస్, ఇలా రూట్లు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఎంత దూరం రా బాబు? చాలా దూరం, 2 కిలోమీటర్లు. ఇదే అలా అయిపోతుంది కదరా పైనుంచి. అలా కాకుండా ఇలాగే బెటర్. షార్ట్ కట్టా? అంటే ఎంత దారుణంగా ఉంది. అక్కడ బాగుందిరా, వాతావరణం బాగుందిరా. గాయస్ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్, చాలా చల్లగా ఉంది. క్లైమేట్ కూడా మారిపోయింది, ఫుల్గా వర్షం పడేలా ఉంది. చూడండి అయ్యో బాబు రే రే రే. ఈ రూట్ అయితే చాలా గట్టిగా ఉంది. వర్షం వల్ల మొత్తం తడిసిపోయి మొత్తం బందగా ఉంది రోడ్డు. అయ్యో బాబు జస్ట్ స్కిడ్ అయిపోతున్నాం. మా బైక్ అయితే ఇలా తాతగారు వస్తున్నారు. చెప్పండి తాతగారు. జాగ్రత్త డ్రైవ్ చేయరు, స్కిడ్ అవుతుంది కదా. ఈ బండి కంట్రోల్ అవుతుందిరా. అవుద్ది. ఇంకో బండి అవ్వదు. చూడండి గైస్, రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. వర్షం పడిన వల్ల మొత్తం తడిచిపోయింది, బందగా ఉన్నాయి రోడ్లు. సిచ్యువేషన్లో ఏదో జంగిల్లో వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. బాబా భలే ఉందిరా ఫ్రెండ్ చూడు. అవును, జంగిల్లో వచ్చినట్టు ఉందో మనం. అంగమ్మ ఓడంగో మా ఓడికి ఎదురు కడుగుతున్నాను గాయస్. ఆ గేదెలు మన వైపు వస్తున్నాయి. ఆబు గాయస్ చూడండి, మమ్మల్ని చూసి పరిగెట్టేసినాయి గేదెలు. గాయస్ చూడండి, మొత్తానికి అయితే మేము పిల్లకాలకు వచ్చాం. ఈ విధంగా ఉంది పిల్లకాలం అయితే. లోన గేదె కూడా కడుగుతున్నారు వాటర్లో. లోపలికి వచ్చేటప్పుడే శంకరభరణం కనిపించింది. ఏ ప్రకాష్ బ్రో ఎలా ఉంది ఈరోజు జర్నీ? ఉంది పొలాల్లోంచి బాగుందా? ఎలా ఉన్నా బ్రో, ఎలా ఉంది ఈరోజు జర్నీ పొలాల్లో? సినిమా కనిపించింది. ఎక్కడికి వెళ్దాం? వైపు వచ్చేస్తున్నాయి. అరే తాళమే అరే ఫోన్ కూడా తీసుకోరా. గ్యాస్ చూడండి మొత్తం ఫ్రెష్గా గేదెలన్నీ ఫ్రెష్ అయిపోయినాయి, స్నానం చేసినాయి ఫుల్గా. మన వైపు నుంచి అనుకుంటే భయపడుతున్నారు అది. అది చూస్తుంది. అరే మొత్తానికి రే స్నానం చేసినరా, నువ్వు కూడా వేసి స్నానం వెళ్ళి తాళం ఇస్తావా? గింబల్ గింబలో. సో గాయస్ మేమైతే లోన్కి వెళ్తున్నాం మా ప్రకాష్ బ్రోతో. నీ ఇష్టం బ్రో, ఆ పక్క వెళ్దాం. గాయస్ చూడండి మేమైతే పొలాల లోన్కి అయితే వచ్చాం. చూడండి మొత్తం ఈ చుట్టూరు అంతా పొలాలే కనిపిస్తున్నాయి. గాయస్ చూడండి మా ప్రకాష్ బ్రో అయితే బ్రిడ్జ్ ఆడుతున్నాడు. చూడండి చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది, మేము ఆ పక్కకి వెళ్ళాలి. చూడండి గాయస్ వాటర్ అయితే ఫుల్గా ఉంది. మా ప్రకాష్ బ్రో అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్కి. సో ఇప్పుడు చూద్దాం మున్నా బ్రో వస్తున్నాడు అని ఇంకా. భయపడకుండా వస్తున్నాడు మా మున్నా బ్రో అయితే. ఎలా పట్టరా? సో లోన్ పొలాల్లోకి వస్తాం. చూడండి మా ప్రకాష్ బ్రో అయితే ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు కింద చూసుకోండి. బాబు రే 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 దా స్లోగా జాగ్రత్తగా గట్టిగా అడిగేసిరా. గైస్ చూడండి మా మున్నా బ్రో లైన్లో వచ్చాడు. పెద్ద కాలం అది. గాయస్ చూడండి ఇదంతా పెద్ద కాలం అంట. వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఎలా స్విమ్మింగ్ చేస్తావా వెళ్ళి? చేయవా? ఆల్రెడీ చేస్తావు కదరా, ఇంకేం చేస్తావు?
దా పట్టుకో. చాలా ఫుల్గా ఉంది. అయ్యా బాబరే ఫుల్గా ఉందిరా వాటరు. మనం దూకించలే కానీ నువ్వు దిక్కకూడదులే. ఆ బ్యాక్ సైడ్ ఏంటది? బ్యాక్ సైడ్ రొయ్యల చెరువు. గైస్ ఈ పెద్ద కాలం ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అయితే రొయ్యల చెరువు అంట. రొయ్యల చెరువు చాలా పెద్దగా ఉంది. వెళ్తున్న దారి చూడండి, దారి అయితే ఇవ్వట్లేదు. నాకేమో అంతలేదు. రోడ్ అయితే చాలా గతరగా ఉంది. మాయా పక్క తీరా. నువ్వేంట్రా జరుగు జరుగు అంటావు నువ్వు వాటిని కూడా. ఓయ్ బాబు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, రోడ్ అంతా ట్రాఫికే. అయ్యా వెళ్ళాలి అప్పుడు మనం వెళ్ళాలి. ఎరకపోయి ఇరుక్కుపోయి అన్నమాట. చెరుకు తోటలు అని కొంచెం పక్కలాగా. ఏంటి పక్కలాగేది? మా ఊరు వచ్చేస్తుంది. అవి అవి ఎక్కడ కాదు ప్రకాష్ బ్రో ఫ్రెండ్సే ఇవన్నీ. ఎందుకు బ్రో ఎందుకు జోగడం? ఇప్పుడు జోకులకి వేసే టైం లేదు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా మనం బయటపడాలి. ఇక్కడ బండి స్లిప్ ఎలా ఉంది మనం. బాబు ఇంకా రూట్ బాగాలేదు. చెరుకు తోటలో చారుడు బియ్యం బాగానే పాడుతున్నారు పాటలు. ఏమో ప్రకాష్ బ్రో పాడారు కదా, ఇప్పుడు మనం పాడాం అందుకు. లడ్డుండా ఈ బ్రోయే పడగొట్టేసింది కాదు మమ్మల్ని. బండి డ్రైవ్ ఏమో ప్రకాష్ బ్రో చేసాడు, స్కిడ్ అయిపోయింది. దాన్ని లేపడానికి అయితే నేను వచ్చాను. నేను లేపాను. ప్రకాష్ మిస్ చూడండి, రోడ్ చూడండి ఎలా బ్రో పది ఇక్కడ నడుచుకుంటే పోదాం. నువ్వు బండి తీసుకొచ్చా బ్రో. నా ఫ్యాన్ రే బండి ఇట్రా ఎలా చేస్తే బిట్రా మరి తీయాలి కదరా. ఆగదు మట్టి అయిపోయింది గాయస్, మొత్తం పడిపోయింది బండి. స్కిడ్ అవుతుందిరా. ఎక్సలేటర్ ఒక గాయస్, ఎక్సలేటర్ ఒక ఎక్సలేటర్ ఒకరా. నీ ఫ్రెండ్స్ రే, నీ ఫ్రెండ్స్ మొన్న బ్రో వెళ్ళిపోయాడు బ్రో. ఇక్కడ మేము ఆడిపోయి అక్కడ అది అడుగుతుంది. గాయస్ ఫ్రంట్ అయితే గేదె పడిపోయింది, స్కిడ్ అయిపోయింది గేదె కూడా. కోఇన్సిడెంట్ సూపర్. ఇప్పుడేమో బండి స్కిడ్ అయిపోయింది. చూడండి మొత్తం ఎలా ఉందో దారి అంతా చూడండి, మీకు చూపించాలి. స్కిడ్ అయింది చూసారా, ఆ గేచ్ కనపడుతుంది కదా, స్కిడ్ అయింది మొత్తం. అలా స్కిడ్ అయిపోయి బండి ఏమో పక్క వాలిపోయింది. మా ప్రకాష్ బ్రో అయితే డ్రైవ్ చేశాడు, అల్లిపోయి నాకు ఇస్తాడు లేపమని. సో లేపాను పైకి. నేను రన్నింగ్ లో దిగిపోయాను. నువ్వు దిగిపోతారు రన్నింగ్లోని. బ్రో అయితే నడుచుకుంటే వస్తున్నాం, అన్న అయితే బండి వేసుకుని వెనకాల వస్తున్నాడు. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల స్కిడ్ అయిపోతుంది బండి. ఇప్పుడు కోఇన్సిడెంట్ ఏంటంటే మేము ఇక్కడ జారిపోయాము, ఇక్కడ గేర్ జారిపోయింది. ఇది కోఇన్సిడెంట్ మా ఇద్దరికి. నేను అమ్మ జీవితం ఏంటి ఇక్కడ బాబు ఎలా ఉంది. ఫస్ట్ మనం అన్నకి దారి ఇచ్చేద్దాం, అన్న వెళ్ళిపోతాడు. పిలుస్తున్నాడు, వస్తున్నా ఇక్కడ జారిపోయేలా ఉన్నా. పాడెత్తకండి. అయితే అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి బాగుంటది బాబా, ఆగు. ఇక్కడ నుంచి రూట్ బాగుంటది గాయస్. ప్రకాష్ బ్రో అయితే పరిగెడుతున్నాడు, ఆ బ్రో వెనకాల మేము పరిగెడుతున్నాం. మొత్తం బండి గత్తరైపోయింది. ఓ దీనమ్మ గొడవ చూసావా, చూసావా. గాయ చూడండి నా బైక్ అంతా బంద్ చూడండి. బురద వల్ల మొత్తం బండి అంతా బంద్ అయిపోయింది. బైక్ అంతా చూడండి అంతా బంద్ అయిపోయింది ఈ ప్రకాష్ బ్రో వల్ల. ప్రకాష్ బ్రో రిస్క్ అవసరమా? మళ్ళీ బండి తోలుతున్నావు. మన అక్కడికి వెళ్ళాక ఎక్కొచ్చు, ఇక్కడ రిస్క్ అవసరమా మనకి? అబ్బా డైలాగ్ నేను చెప్పాల్సిన డైలాగ్ చెప్పాడు. గాయస్ మళ్ళీ మా ఫ్రెండ్ ప్రకాష్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు చూడండి. చాలా ఫ్రెండ్స్ అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు. ఫ్రెండ్ బాబోయ్ మామూలుగా లేదు ఈరోజు జర్నీ. పొలాల్లో చేస్తున్నాం జర్నీ అంతా. అని వెయిట్ స్కిడ్ అయిపోయింది ఏంటనియా, వెయిట్ స్కిడ్ అయిపోయింది ఏంటండి. అక్కడ ఆ గేదె అడిపోయింది. మంచి కామెడీ. మేము స్కిడ్ అయ్యో ఫస్ట్, తర్వాత ఏది స్కిడ్ అయింది. ఇది కోఇన్సిడెంట్ మా ఇద్దరికి జరిగింది. ప్రకాష్ బ్రో వాటర్ డ్రైవింగ్ స్లోగా వెళ్ళకపోతే గేదె తన్నెత్తి బాయ్. స్లోగా వెళ్తే బెటర్ బాబాయ్. ప్రకాష్ బ్రో
కొంచెం జాతి చూస్తాడికి బ్రో గీతల మధ్య తీసుకెళ్తారు మమ్మల్ని. అవును కాదు కదరా కంటే పొలాలు అనుకో. Guys, మేము మొత్తానికి ఆ చివరి నుంచి అయితే డ్రైవింగ్ వచ్చాం. అక్కడ మొత్తం స్కిడ్ అయిపోయింది. సో ఫ్రంట్ అయితే గేదెలు వెళ్తున్నాయి, మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, రోడ్ అంటే ట్రాఫిక్ అయిపోయింది. మా చూడండి గాయస్, పొలాల మధ్యన అయితే తాటికల చెట్టు ఉంది, చాలా తాటికలతో ఉన్నాయి. మా ప్రకాష్ బ్రో అయితే డ్రైవింగ్ అలిసిపోయాడు. అన్న ప్రకాశ్ బ్రో చేసింది నాకు అర్జెంట్ వస్తుంది, పోసుకోవడానికి పోవాలి నేను. వెళ్ళి పోసుకొని పోవాలి. ఏంటి బ్రో నువ్వు వేసిందాక పడిపోతున్నావు, శంకరపురం రోజు ఇచ్చాము ఇద్దరికి. సో గాయస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము పొలాల మధ్యనే ఉన్నాం. మా జర్నీ అంతా ఇక్కడ అయిపోయినా ఉంది. మొత్తం అంతా మా ప్రకాష్ బ్రో అయితే ఎక్కడికో తీసుకెళ్ళని చెప్పాడు, మొత్తం చుట్టూరు తిప్పించేస్తున్నాడు. పొలాల మధ్యనే ఉన్నాం. గాలి అయితే చాలా బాగా వేస్తుంది. రావట్లేదు, క్యాన్సిల్. బాబా బాబా భలే ఉందిరా క్లైమేట్ ఈరోజు. బాగుంటుంది బ్రో, ఇక్కడ బాగుంటుంది లొకేషన్. ఇంకెప్పుడు వెళ్తారా బాబు, నీ ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్తారా? నా ఫ్రెండ్స్ నా మాట నువ్వు సార్ తన్నేసింది ఆల్రెడీ. తనేసిందా? తనగానే ఆడిపోయావు, ఆఫ్రికా పోయావా? తనగానే ఆఫ్రికా ఏం వెళ్ళలేదు కానీ కొంచెం ఎదరికి వెళ్ళినాను బ్రో. నాకే చుక్కలు కనిపించినాయి బ్రో అక్కడ నుంచి వచ్చాక. ఏ బ్రో అక్కడ జారిపోయినందుకు కోఇన్సిడెంట్, ఇక్కడ జరిగిన ఆస్వాదిస్తున్నాం ఇంకా సేపు. గాయస్ నేను మున్నా బ్రో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రకాష్ బ్రో అయితే బండి డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ పొలంలో నడుచుకుంటూ వెళ్తారా, అంతే. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి నడుచుకుంటూ వెళ్ళినా. ఇక్కడ అయితే వాతావరణం కూడా అలాగే ఉంది. ఎంత జరిగిన పట్టుకుంది. ఓకే, మా మున్నా బ్రో అయితే మొత్తానికి భయపడిపోయాడు. ఆ గేదేమో పడిపోయింది, తర్వాత నా బైక్ ఏం స్కిడ్ అయిపోయింది. సో దానివల్ల అయితే మా వాడు ఫుల్గా భయపడ్డాడు. నడుచుకుంటూ వెళ్దాం ఉన్నాడు. ఇప్పుడు నేను రన్నింగ్ లో దిగిపోయాను బండి. బండి ఎక్కడ భయపడుతున్నాను. నేను రన్నింగ్ లో దిగిపోయాను. దిగిపోతావు. గాయస్ చూడండి, ఇక్కడ మొత్తం చుట్టుపక్కల అంతా చెట్లు ఉన్నాయి. ఇక్కడ అరటి తోటలు, కొబ్బరి తోటలు అన్నీ చాలా ఉన్నాయి. తోటలు కూడా ఉన్నాయి, ఇక్కడ పొలాలు. సో మేమైతే మీ ముగ్గురు దాని మధ్యలో ఉన్నాం. ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే. బాగా పైన ఉన్నారు ముంజికాయలు. గాయస్ ముంజికాయ చెట్టు అయితే చూడండి కనపడుతుంది కదా, దానిపైన చాలా ముంజికాయలు ఉన్నాయి. కొద్దాం గాయస్, కొద్దామా? ఎక్కువ నువ్వే ఎక్కాలి మరి. ఇక్కడ కోసేమంటే ఇంటికి వెళ్ళినవరు ఇంకా. ఆ గీత అడిపోయిన అప్పుకెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ కానీ స్కూటీ ఉంటాయి గాయస్, మొత్తానికి తొలిస్తాం గాయస్. ఏముండదు అసలు, కంట్రోల్ అవ్వదు బండి. ఈ పెద్ద బండి కంట్రోల్ అవ్వట్లేదంటే స్కూటీ ఏం కంట్రోల్ అవుతుంది గాయస్. గ్రిప్ కూడా ఉండదు కదా దానికి. లేకపోతే ఈ పొట్టుకి అయిపోతుంది గాయస్, కార్లోకి వెళ్ళిపోతుంది గాయస్. గాయస్ మీరు ఇక్కడ కదిలేనుకో చెరువులు అడిపోతుంది. అవదు గాయస్, కంగారు అవుతురా. అయిపోయి ఫైనల్లీ మా ప్రకాష్ బ్రో అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే తీసుకొచ్చాడు. సో లోన్కి వెళ్తున్నాం, ఇది ఎంట్రన్స్. పద బ్రో. సో లోన్ అయితే ఈ విధంగా ఉంది, రూట్ అంతా. గుడి అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ గుడి ఎంట్రన్స్ చూడండి. పక్క పక్కన మీకు విగ్రహాలు కనిపిస్తుంది కదా, ఇక్కడ దిగిపోలే లోపల పార్క్ గైస్ చూసారు కదా, ఇదే సుబ్రహ్మణ్య స్వామి గుడి. సో లాంగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. మేము లాంగ్ రావగానే మాకు నంది విగ్రహం కనిపించింది చూడండి, నెమ్మలి పక్కన నెమ్మలి. సో ఫ్రంట్ అయితే హనుమాను. సో ఇదే గైస్, మేమైతే ఫైనల్లీ గుడి ఫ్రంట్కి వెళ్తాం. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గుడి, మేమైతే లాంగ్కి వస్తాం. సో చూడండి గైస్, దాని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది శివుడి విగ్రహం. ఏం బ్రో వాటర్ వస్తుందంట ఎక్కడ? సింహం నోట్లో వాటర్ వస్తుంది బ్రో. ఎక్కడ? సింహం నోట్లో వాటరా? వాటర్ ఉంటుంది బ్రో. గైస్ మీకు కనపడుతుంది కదా, సింహం నోరులోంచి అయితే వాటర్ వస్తుందంట చూడండి. ఇప్పుడైతే మేము లాంగ్కి వెళ్తున్నాం. చాలా చీకటిగా ఉందిరా. గాయస్ చూడండి, ఇదంతా సొరంగంలా ఉంది. ఇదంతా వాటర్ అంట. వాటర్ చూడండి, తక్కువగా ఉంది వాటరే. శివుడి దగ్గరికి వచ్చేస్తాం గాయస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి వాటర్ దగ్గరికి. శివుడి దగ్గరికి వెళ్ళిపోతామా? వాటర్ తక్కువగా కదా, లోన్కి వెళ్తామా మనం? లోన్కి వెళ్ళిపోవచ్చు. పై అక్కడ శివుడితో ఉంది కదా, బ్యాక్ సైడ్. అక్కడికి వెళ్దామా? వెళ్దామండి. గైస్ చూడండి, ఇప్పుడైతే మీకు వెనకాల చూపించాను కదా,
ఈ సింహం నోట్లో నుంచి బ్యాక్ సైడ్ మీకు శివుడు కనపడతాడు. ఈ నోట్లో నుంచి వెళ్తే శివుడు వెళ్ళిపోతామంట. ఈ సొరంగ మార్గంలోంచి ఇప్పుడు వాటర్ చూడండి లైట్గా ఉన్నాయి. అరే ఫుల్గా ఉంది కదరా. అరే వాటర్ ఫుల్గా ఉందిరా. ఫుల్గా ఉంది వాటర్ కనపడలేదు. అయ్యో బాబోయ్ లో తిక్కుందిరా. అయ్యో బాబా చూడు. అరే అక్కడికి మొత్తం ఇక్కడ వచ్చేద్దిరా. ఫుల్ అయిపోద్ది. వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది గైస్. చూస్తున్నారు కదా ఈ పులి నోట్లో నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదా శివుడి విగ్రహం. అక్కడికైతే వెళ్తాం ఈ సొరంగ మార్గం నుంచి వెళ్తే. సో చూడండి వాటర్ వెళ్దాం బ్యాక్ సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ వాటర్ ఫుల్గా ఉంది. వెళ్ళైపోయాం. సో దగ్గరకు చూస్తేనే వాటర్ ఫుల్గా కనిపించింది. దూరం చూస్తే వాటర్ అందులో లేనట్టుగా కనిపించింది. ఇప్పుడైతే మీకు బయట నుంచి చూపిస్తాను మీకు వెళ్ళి. పదరు ప్రకాష్ బ్రో. వేర్ ఇస్ ప్రకాష్ బ్రో? సో అది ఇటు నుంచి గైస్ చూసారు కదా అక్కడ శివుడు విగ్రహం కనిపిస్తుంది కదా. ప్రకాష్ బ్రో అయితే వెళ్ళిపోయాడు అక్కడికి. ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం ఇలాగే దాడి నుంచి. జాతరే రే స్లిప్ అయిపోతారా. ఏంటరా స్లిప్ అయిపోతారా గైస్. మేము ఫైనల్లీ మేమైతే శివుడి విగ్రహం దగ్గరికి వస్తాం. చూడండి చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. మొత్తం ఇది వాటర్ చెరువు మధ్యలో ఉంది ఈ బ్రిడ్జ్. అరే ఇప్పుడు ఎలాగా అది ఒకటే ఉంది బాగా తాళం. తాళం రే అది ఒకటే ఉందిరా తాళం. ఓరని అమ్మని అరే ఏంటర్ కామెడీ. అది ఒకటి తెచ్చిన తాళం. నువ్వు మరీ కామెడీ చేస్తావురా బాబు. గాయస్ ఈడైతే మమ్మల్ని భయపెట్టేసాడు తాళం చెరువులో పడిపోయిందని. మా దగ్గర అయితే తాళం అదొకటే ఉంది. ఇప్పుడు ఇంకో తాళం లేదు. మొత్తానికి తాళం ఉందంట. మొత్తం ఫ్రాంక్ చేసాడు మా మీద. ఫ్రాంక్ చేసాడు. నేను అనిపించావు కదరా. గాయస్ శివుడి విగ్రహం దగ్గర వస్తాం మేము. ఇదే ఏంటి కదా గాయస్ ప్రకాశ్ బ్రో చెప్పాడు కదా సొరంగం అని. ఇదే సొరంగ మార్గం. ఇదంతా వాటర్ కింద కనబడుతుంది కదా అంతా వాటరే. మీకు చూపించాం కదా ఇందాక ఆ సొరంగ మార్గం నుంచి ఎలా రావచ్చు ఈ పైకి. ప్రకాశ్ బ్రో అయితే గుండె అయ్యి బాబా నా నిజంగా 120 కొట్టేసుకుంది. బండి తాళ లేకపోతే ఇక్కడే ఇరుక్కుపోతా. డబ్బులు కూడా తెచ్చుకోలేదు కనీసం. గాయస్ సుబ్రహ్మణ్యం స్వామి గుడి అయితే ఈ విధంగా ఉంది. సో దీని బ్యాక్ సైడ్ చూడండి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. మా మున్నబ్రో అయితే ఫుల్గా అలిసిపోయాడు. అలిసిపోలేదు. నీకు ఎలా అనిపించింది ఇక్కడ? నాకు చాలా బాగుందిరా. చాలా పీస్ఫుల్గా ఉంది ఈరోజు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో మా ప్రకాష్ బ్రోతో. అడుగుదాం మన ఇద్దరికి ఫస్ట్ టైం. ప్రకాష్ బ్రో ఎలా అనిపించింది ఈరోజు జర్నీ ఇలా ఈ గుడిలో? సూపరా. ఇక్కడికి వచ్చేటంటే మేము ప్రాంక్ అయిపోయాం నిజంగా. మా ప్రకాష్ బ్రో మొత్తం భయపెట్టేసాడు ప్రాణం పడిపోయిందని. మా గుండె ఆగిపోయింది. భయపడిపోయాం బాబాయ్. గాయస్ మీకైతే లాంగ్కి వెళ్ళి చూపిందాం కానీ క్లోజ్ చేస్తారు. బ్రో ఎప్పుడు తీస్తారు బ్రో? ఏంటి రేపు కాకెళ్ళుండ అంటే గురువారమా? గుడి అయితే గురువారం ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు గురువారం ఓపెన్ చేస్తారా గుడి? ఒక్కోసారి ఫెస్టివల్ ఉన్నా ఓపెన్ చేస్తారు. ఓకే. సో ఫ్రంట్ కూడా గుడి ఉంది బ్రో. అదేం గుడి బ్రో ఫ్రంట్ ఉంది అక్కడ? అది సుబ్రహ్మణ్య స్వామి గుడేనా? సో చూడండి గాయస్ పాము పడగ ఉంది. చూస్తున్నారు కదా పుట్ట. ఇదంతా పుట్ట పైన పాము. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. పద. ఎక్కడ అది? ఎక్కడ వెళ్దామా? సో పదండి గైస్ ప్రకాష్ బ్రోని ఫాలో అయిపోదాం. ఓకే ఉయ్యాల జంపాలంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. ప్రకాష్ బ్రో తీసుకెళ్తున్నాడు. ఏదో సినిమా పేరులో ఉంది. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం గుడిలో నుంచి బయటికి. అదే గుడిలో లాంగ్ కూర్చోం కదా ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం. ఉయ్యాల జంపాలకి వెళ్దాం గైస్. రాత్రి సినిమా పేరులో ఉంది అది. అలాగే ఉంది మరి. అది కూడా రూట్ డట్టిగా ఉంటుంది గైస్. బాబాయ్ మళ్ళీ
ఫైనల్లీ మేము వస్తాం గుడిలోంచి బయటికి. సో ఇప్పుడైతే మనోడు ప్రకాష్ బ్రో చెప్పాడు కదా అక్కడికి వెళ్తాం, ఆ ప్లేస్కి అయితే వెళ్తాం. అక్కడ లెఫ్ట్ రైటా? స్ట్రైటా? సో గైస్ ఇప్పుడైతే నేను స్ట్రైట్కి వెళ్తున్నాం ఈ రూట్లో. ఇప్పుడు అంగర్లో చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ అంగర్ ఎంట్రన్స్ నుంచి మనకి అంతా గుళ్ళే కనిపిస్తున్నాయి, వీధిలో కూడా గుళ్ళే ఉన్నాయి. ఇక్కడ నేను వెళ్ళి చోట టెంపుల్ ఉంటుంది, పిరమిడ్ కూడా ఉంటుంది. అక్కడే ఎదురేనా? ఎదురు టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా పిరమిడ్ ఉంటుంది అనమాట. అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటాం అనమాట. సో సాడ్, సిచ్యువేషన్ బాగాలేదు. మేము వెళ్తున్న దారిలో అయితే క్రేన్ వస్తుంది, కాలం అయితే అవుతుంది. దాని గురించి ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం. అటు పక్క రూట్ ఉందా? అటు పక్క లేదా? అదే తెగిలి రూట్ వైపు. ఓకే, ఇంకో చోట నుంచి వెళ్దాం గైస్. ఇంకో చోట నుంచి వెళ్దామా? రేస్ కిట్ అయిపోతుందిరా బండి అత్తమాను. పర్లేదు, ఓకేనా? పదా కాలు కడుక్కున్నావు నువ్వు? నేను కడుక్కున్నానా? నా కాల్ స్కిట్ అయిపోతుంది. కడుక్కోవాలి మరి, కడుక్కుంటేనే స్కిట్ అవుతుంది. ఓకే. సో గాయస్ మేమైతే వీధిలోంచి వెళ్తాం. కుక్కలు ఎక్కువ ప్రకాష్ బ్రో అయితే మొత్తం వీధులు తిప్పేస్తున్నాడు. చూడండి వీధులు అయితే ఈ విధంగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి. వా ఏరియా మొత్తం పల్లెటూరులో ఉంది. అంత మరి పల్లెటూరే ఇది, అంతా పల్లెటూరే. ఎవడరా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు? అదేదో. సో గాయస్ ఇక్కడ కూడా చూడండి గుళ్ళు కూడా ఉన్నాయి. అయితే మనకి షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడం బాగా వర్కౌట్ అవుతుంది ఏరియాలో అయితే. సో ఫైనలీ గైస్ ప్రకాష్ బ్రో చెప్పిన చోట అయితే వస్తాం. ఉయ్యాల జంపాల క్షేత్రం అంట. ఇది పెద్ద గుడి, చాలా పొడుగు ఉంది గుడి. సో ఇక్కడ ఉన్నాం. సో ఇప్పుడైతే లాంగ్కి వెళ్తాం. ఏ బ్రో ప్రకాష్ బ్రో వెళ్దామా లాంగ్కి? ఇటు పక్క నుంచి వెళ్దాం. చెప్పు బయటికి చెప్పు. ఈ గుడి మీకు అంగర్లో ఉంటుంది. ఎక్కడ బ్రో గుడి ప్లేస్ ఇది? ప్లేసు అంగర్లో ఎక్కడ? ఇది అంగర్లో ఎక్కడ? చూడండి గైస్, మీకు అంగర్లో ఎవరైనా అంగర్లో చూసిన వాళ్ళు అయితే చూడండి, హరిహర మూర్తి అంట విగ్రహం. చూడండి ఈ గుడి మీకు తెలిస్తే కామెంట్ చెప్పండి. అంగర్లో నుంచి చూసే వాళ్ళు అయితే. ఇది పొలాల మధ్యలో ఉంది, ఇదంతా పొలాలు. పక్కనేమో నర్సరీ ఉంది. సో ఇప్పుడైతే మా ప్రకాష్ బాబు అందరూ లాంగ్కి వెళ్తున్నారు, నేను కూడా లాంగ్కి వెళ్తున్నాను. చూడండి మీకు విగ్రహం కనిపిస్తుంది కదా, శ్రీ హరిహర మూర్తి అంట విగ్రహం. సో ఇప్పుడైతే లాంగ్కి వెళ్తున్నాం. సో మేము చెప్పాడు కదా ప్రకాష్ బాబు ఉయ్యాల జంపాల గుడి అన్నాడు కదా. సో లాంగ్కే చూద్దాం లా ఎలా ఉందో ఏంటో. ఉయ్యాల జంప అంటే ఏంటో అసలు ఏంటో తెలియదు కదా, చూద్దాం అయితే వెళ్ళి. సో చూడండి గైస్, మా ప్రకాష్ బ్రో మున్న బ్రో అయితే వెళ్ళిపోయారు లాంగ్కి. సో చెప్పి నేను కూడా లాంగ్కి వెళ్తాను. సో ఫైనల్లీ లాంగ్ గుడిలోకి వస్తాం గైస్. గాయస్ మా ప్రకాష్ బ్రో చెప్పాడు కదా ఉయ్యాల జంపాల అని చెప్పాడు కదా. చూడండి ఉయ్యాల జంపాల అంటే ఇదే. మా మున్నా బ్రో అయితే ఉయ్యాల ఊపుతున్నాడు. నువ్వు కన్నా వచ్చి బాగుంటది. ఊగుదాం మా ప్రకాష్ బ్రో ఊగుతాడు చూడు. నన్ను ఎవరు దూరత బాగుంది, ఇలా ఊగాలి. బాగుందిరా. చూడండి గైస్ వీళ్ళిద్దరైతే ఉయ్యాల ఊగుతున్నారు. నాకన్నా స్పీడ్గా ఊగుతున్నావు బాబు. గుడిలోకి వెళ్దామంటే మొత్తం గుడి క్లోజ్ చేస్తారు. సో మీకు బయట నుంచి చూపిస్తాను. ఎప్పుడైనా ఖాళీ టైంలో అయితే గుడికి వచ్చి మీకు చూపిస్తాను. ఏరే ఏమైందిరా? మా మున్న బ్రో పడిపోదును. మా వాడు ప్రకాష్ బ్రో అయితే ఊపేస్తున్నాడు గట్టిగా. భయపడి దిగిపోయాడు. గుడి బ్యాక్ సైడ్ పెద్ద నర్సరీ అయితే ఉంది. బ్రో ఏంటిది? తోటది బ్యాక్స్ నర్సరీయా ఫ్రంట్? ఇదేం చెట్లు? పచ్చిమిరపకాయ అనేది దొండకాయరా? గైస్ చూడండి దొండకాయ తోట చాలా పెద్దగా ఉంది తోట. ఫైనల్లీ అయితే మా అన్న కూడా ఉయ్యాల ఊగడం స్టార్ట్ చేశాడు.
ప్రకాష్ బ్రో ప్రకాష్ బ్రో హజీం బ్రో అయితే సరదాగా ఆడుకుంటున్నారు ఉయ్యాలెక్కి. ప్రకాష్ బ్రో విన్యాసాలు చూసారా ఉయ్యాల మీద ఎలా చేస్తున్నాడో? వీళ్ళిద్దరు ఉయ్యాలతో ఊగేసాను, నాకైతే కళ్ళు తిరిగేలా ఉన్నాయి. సో దాని గురించి దిగిపోయాను. మా ప్రకాష్ బ్రో అయితే ఊపుతున్నాడు, ఆ ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు. చూడండి గైస్ ఈ గుడిని ఉయ్యాల జంపాల గుడి అంటారంట. సో చాలా పెద్దగా ఉంది గుడి అయితే, పెద్ద ఖాళీ స్థలం అంతా. బ్యాక్ సైడ్ అయితే నర్సరీ, మీకు ఈ పక్కన చూడండి కాలువ కనిపిస్తుంది కదా, ఈ రెండింటి మధ్యలో ఉంది ఈ గుడి, ఉయ్యాల జంపాల గుడి. చాలా బాగుంది ఈ గుడి అయితే, కానీ కొన్ని గుళ్ళు అయితే ఓపెన్ చేయలేదు, క్లోజ్ చేస్తారు. సో చూడండి గైస్, ఇది గుడి అయితే ఈ విధంగా ఉంది. మా ప్రకాశ్ బ్రో అయితే అక్కడ ఉన్నాడు, వాళ్ళతో ఆ బ్రోతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక బ్రో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో ఈ రూమ్ కనిపిస్తుంది కదా, ఈ రూమ్లో తాబేల్స్ ఉన్నాయి. చూపిస్తాను మీకు తాబేల్స్. చూడండి గైస్, ఈ రూమ్లో చాలా తాబేలు ఉన్నాయి. చూడండి, ఒక తాబేలు అయితే వాటర్లో ఉంది. బ్రో ఈ గుడి గురించి అయితే ఈ బ్రో మాకు చెప్పారు. చూడండి గైస్, గుంపుగా పడుకున్నాయి ఇక్కడ తాబేలు, 4 తాబేలు. ఆ మూలలో ఒక తాబేలు ఉంది, ఒక తాబేలు ఏమో మూల ఉంది, ఒక తాబేలు ఏమో వాటర్ ఉంది. చూడండి, మమ్మల్ని చూసే ఒక తాబేలు అయితే వస్తుంది మా దగ్గరికి. చూడండి గైస్ ఎలా చూస్తుందో. ఇక్కడ చాలా ఫ్రూట్స్ అయితే వేశారు వీటికి ఫుడ్. అక్కడ పవర్ ఉన్నట్టున్నాయి కదా. ఇది దీంట్లో పక్షులు ఉంది అండి, చెట్టు ఉండదంట ఇక్కడ, ఉయ్యాలతో ఉంది. బ్రో చెప్పారు మాకు. ఏంటి బ్రో? చెట్టు ఉంది. ఈ కోనేరు ఈ చెరువు ఉంది కదండి, దాంట్లోంచి వచ్చి దేవతలు తాను చేసి తెల్లరగట్ల వెళ్ళేవారు అనేవారు అన్నమాట. దేవతలు రోడ్డు కానీ ఏమి ఉండేది కాదు. అవును, దేవతలు ఉయ్యాలోకి వెళ్ళిపోయేవారంట చెప్పేవారు. మళ్ళీ కోడి కోసి టైంలో వెళ్ళిపోయేవారు మన. సో దాని గురించి గుడికి ఉయ్యాల జంప అనే పేరు వచ్చిందా? ఓకే గైస్, మీరు కూడా విన్నారు కదా ఈ గుడి పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ 10,000 మందికి పెడతారండి. ఎక్కడ స్నానం చేసి వెళ్ళిపోతారా? ఇక్కడ గైస్ చూస్తున్నారు కదా, దేవతలు ఈ ప్లేస్లో వచ్చి స్నానం చేసి ఉయ్యాల ఊగి వెళ్ళిపోతారంట. సో దాని గురించి గుడికి ఉయ్యాల జంపాలనే పేరు వచ్చింది. చాలా ఫేమస్ ఈ గుడి. 10,000 మందికి భోజనాలు ఆడతారు శివరాత్రికి. 10,000 మందికి మహాశివరాత్రి ఇక్కడ ఏదో భోజనం పెడతారా? అన్నదానం చేస్తారు. ఇప్పుడు క్లోజింగ్ ఉందా? ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇది 4 గంటలకు తెస్తారు మళ్ళీ ఈవినింగ్. ఓకే గైస్ చూసారు కదా, నాకైతే గుడి హిస్టరీ పూర్తిగా తెలియలేదు, కొద్దిగా చెప్పాడు ఆ బ్రోని అడిగితే. సో చూడండి, గుడి అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడన్నా అది భోజనశాల, అది భోజనాల, అది కాలభైరవుడు గుడి అంట. సో చూస్తున్నారు కదా గైస్, ఇది కాలభైరవ స్వామి గుడి అంట. గైస్ చూడండి, ఇది 9 నవగ్రహాలు అంట. సో ఇదేంటి బ్రో? శివలింగమా? గైస్ చూడండి, శివలింగం కనిపిస్తుంది కదా గైస్, ఇదంతా శివలింగం ప్లేస్. చూడండి, చూస్తున్నారు కదా, ఇదే మా ప్రకాష్ బ్రో వాళ్ళ స్వీట్ షాపు, సాయి ప్రకాష్ స్వీట్ స్టాలు. సో మనకి అంగర్కి సెంటర్లో ఉంటుంది. ఇక్కడ సాయిబాబా గుడి ఉంది కదా, ఇక్కడ సాయిబాబా గుడి ఫ్రంటే ఉంటుంది ఈ స్వీట్ స్టాలు. ఎవరైనా మన అంగర వేరే ఊరు వెళ్ళిన వాళ్ళైతే మా ప్రకాష్ బ్రో వాళ్ళ స్వీట్ షాప్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. బ్రో ఇక్కడ ఏంటంటే ఏం స్పెషల్ స్వీట్స్లో? డ్రై ఫ్రూట్ ఒకటి, డ్రై ఫ్రూట్స్, రసగుల్లా, ఇయర్ కోవా ఐటమ్స్. ఇదా ఎయిర్ కోవా ఐటమ్, బర్ఫీ, ఐస్ క్రీమ్ బర్ఫీయా? చూడండి గైస్, ఇక్కడైతే చాలా రకాలైతే స్వీట్స్ ఉన్నాయి. చూస్తే నూరు ఊరిపోతుంది. ఇలా తీస్తారా?
కోవా ఐటమ్స్ అనమాట ఇవి. గ్యాస్ చూస్తున్నారు కదా, ఇది ఎంత కోవా ఐటమ్స్. నేతి మైసూర్. నేతి మైసూరా? నేతి మైసూర్. నేతి మైసూర్ అంటే గ్యాస్ ఇదే లడ్డు. లడ్డు. ఇదేంటిది స్వీట్? కలకంద. కలకంద. ఈ 3 కలకంద గైస్. గైస్ ఈ 3 కలకంద అంట. చూడండి ఈ విధంగా ఉన్నాయి స్వీట్స్ అయితే. చూడండి గైస్, హాట్ అంటే ఇదంట. హాట్ ఇది బూందీ, అదే బూందీ మిక్చర్, స్పెషల్ మిక్చర్. సో చూడండి గైస్, లోన స్వీట్ షాప్ అయితే ఈ విధంగా ఉంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు స్పెషల్ మిక్చర్. స్పెషల్ మిక్చర్ అంట. నెక్స్ట్ అటుకుల మిక్చర్. అటుకుల మిక్చర్ అంట గైస్. నెక్స్ట్ కొమ్ములు. గైస్ చూస్తున్నారు కదా, కొమ్ములు అంటే వామ్ కొమ్ములు. వామ్ కొమ్ములు. నెక్స్ట్ గుళ్ళు పకోడి. ఈ చూస్తున్నారు కదా గైస్, గుళ్ళు పకోడీ అంట. చాలా రుచి రుచిగా ఉన్న వాసన మంచి బలి వస్తుంది. చిట్టి అప్పడాలు. చిట్టి అప్పడాలా? స్మెల్ అయితే నోరు ఇచ్చేస్తుంది. మామూలు కాదు. ఏం బ్రో, నీకు ఏమనిపిస్తుంది నీకు? బాగానే ఉంది, ఇక్కడ మాత్రం స్మెల్ వస్తుంది. టేస్ట్ గైస్ చూడండి గైస్, ఇది బిస్కెట్ మిక్చర్ అంట. చూస్తే నోరు ఊరిపోతుంది. అన్నకైతే నోరు ఊరిపోతుంది. మామూలు కాదు. చెక్క మిక్చర్. చూడండి గైస్, చెక్క మిక్చర్ అంట. ఇక్కడైతే చాలా రకాల అయితే స్వీట్స్, హాట్స్ అన్ని రకాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇక్కడ. చూడండి గైస్, ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి. మీ ఫ్రెష్గా తయారు చేసి డ్రమ్ములో వేస్తారు వీళ్ళు. ఈరోజు వర్క్ లేకపోవడం వల్ల చేయలేదు. ఈరోజు వర్క్ అంటే లీవ్ అంట. సో దానివల్ల ఇక్కడ వర్క్ చేయలేదు. చూడండి గైస్, లోన్ అయితే ఈ విధంగా ఉంది. ఇదంతా వర్క్ చేస్తారు ఇక్కడ అంతా. చూడండి గైస్, ఇక్కడ కాజాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఫ్రెష్ గైస్ చేసింది. చూడండి గైస్, లోన్ అయితే ఈ విధంగా ఉంది. ఇదంతా తయారు చేస్తారండి ఇక్కడ అంతా. స్వీట్స్ అన్ని తయారు చేస్తారంట ఈ ప్లేస్. చూడండి లోన్ అయితే ఈ విధంగా ఉన్నాయి. బయట అయితే చెరువు ఉంటుంది గైస్. చూడండి గైస్, ఈ స్వీట్ స్టాల్ బ్యాక్ సైడే మేము బ్యాక్ సైడ్ వచ్చాం. చూడండి రాగానే మాకు చెరువు అయితే కనపడింది ఫ్రంట్. చూడండి చెరువు చాలా పెద్దగా ఉంది. ఈ లొకేషన్ బాగుంటుంది, చాలా బాగుంది లొకేషను. ఫైనల్లీ నేను మున్నా బ్రో, మీ ప్రకాష్ బ్రో అయితే వస్తాం. ఈ ప్రకాష్ బ్రో వల్ల ఇంటికి వస్తాం. ఫైనల్లీ మొత్తం అంగరంతా తిరిగాం, పొలాలు గుళ్ళు అన్నీ తిరిగేసి వచ్చాం. ఈ ప్రకాష్ బ్రో అయితే చాలా ఈరోజు జర్నీ చాలా బాగుంది. ఏ బ్రో ఎలా అనిపించింది నీకు జర్నీ? ప్రకాష్ బ్రో ఎలా అనిపించింది నీకు? సూపర్ బ్రో. సూపర్ బ్రో, నువ్వు ఇప్పుడు సూపర్ అంటావు. ఎక్సలెంట్. వీడు ఎప్పుడు సూపర్ అంటాడు. నేను అనిపించింది బాగా అనిపించింది బ్రో. నీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది. నాతో ఫస్ట్ టైం ఇలా రావడం, ఇలా రావడం అయితే అంగరో సార్ వచ్చాం కానీ ఈ లొకేషన్స్కి వెళ్ళలేదు కదా మనం. ఫస్ట్ టైం పెద్దాన్ని చూపించండి ఒకసారి. మెయిన్ వ్యక్తి అనమాట మా ప్రకాష్ బ్రో వాళ్ళ పెద్దనాన్న గారు అంట. హాయ్ చెప్పండి అంకుల్ గారు. యూట్యూబర్. ఇంకో ప్రకాష్ బ్రో ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా మీరు? కజిన్స్ అండి మేము ఇద్దరు రిలేటివ్స్. సో మా ఓడే రమ్మన్నాడు, రా అంటే మా వచ్చాను. ఊరికి పెద్ద ఈయనండి. గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ అంట. గ్రామ సర్పంచ్ వాళ్ళ తమ్ముడు. ఓకే గాయస్, బాయ్. సో ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం. బాయ్ చెప్పారు. సో ఈరోజు మా ఎంజాయ్ మీకు నచ్చినట్టే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరూ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మాత్రం మర్చిపోకండి.